ఆశించి ద్వారపుడికి ఓటేయండి అంటూ ఇంటింట ప్రచారంలో సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి కుమార్తెలు డాక్టర్ ప్రణీత, డాక్టర్ అంజనీలు ప్రజలను కోరారు. వైద్య ఆరోగ్య రంగంలో జగన్ ప్రభుత్వం కీలకమైన ఆవిష్కరణలు చేపట్టి పేదలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో తీసుకురావడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె డాక్టర్ ప్రణీత పేర్కొన్నారు. గురువారం స్థానిక 5వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ నల్లబెల్లి సుజాత సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ద్వారపుడి సతీమణి మహాలక్ష్మితో కలిసి కుమార్తెలు డాక్టర్ ప్రణీత, డాక్టర్ అంజనీలు ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రణీత మీడియాతో మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధితో పాటు పారదర్శకత, పేదలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజలందరి ఆదరణ చూరగొందని తెలిపారు. కాకినాడ నగర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డిని తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకు ప్రజలు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారని ఆమె తెలిపారు. ఈ ప్రచారంలో కాకినాడ సిటీ వైపాక అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్స్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, పలువురు వైపాక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి గారి చిన్నమ్మాయిని. సో ఈ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో భాగంగా ఈరోజు 5వ వార్డుకి విచ్చేస్తున్నాము. సో అందరి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మేము ఇంత ధైర్యంగా తిరగగలుగుతున్నామంటే డాడీ చేసిన అభివృద్ధి వల్లనే అని మేము చెప్పుకోగలము. సో మేము ఇక్కడ ఉండము, హైదరాబాద్ లో ఉంటాము. అసలు ఎప్పుడో ఒకసారి లైక్ 3 months కో 6 months కో ఒకసారి వస్తుంటాము. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మాకు. ఇదంతా కూడా కాకినాడ బిఫోర్ చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ ఆఫ్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నట్టు ఉంది. పోయినసారి గెలిచినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, గవర్నమెంట్ మారిపోవడం, కొంచెం ఆ ఇబ్బందులు ఉండడం వల్ల ఎక్కువ చేయలేకపోయానని డాడీ చాలా బాధపడ్డారు. సో ఈసారి కోవిడ్ లో 2 సంవత్సరాలు పోయినప్పటికీ కూడా 3 ఏళ్ళు ఏదైతే మిగిలినాయో చాలా బాగా అభివృద్ధి చేయగలిగారు. సో 10,000 ఇల్లు పట్టాలు ఇస్తానని చెప్పి లాస్ట్ టైం క్యాంపెయినింగ్ చేసినప్పుడు నేనే అందరికీ చెప్పాను. బట్ ఇప్పుడు డాడీ 30,000 ఇల్లు పట్టాలు ఇప్పించగలగడం అనేది నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ అది. సో అభివృద్ధి అన్నది ఇక్కడ ద్వారంపూడి గారితోనే సాధ్యం. టీడీపీ గురించి మనం చూసుకుంటుందే వాలంటీర్ సిస్టమ్ ని ఆయన చంద్రబాబు నాయుడు గారే అన్నారు, గోన్ సంచులు మోస్తారు, పగలు ఇల్లు తలుపులు కొడతారా ఆడోళ్ళు ఉన్నప్పుడు అని. ఇప్పుడు అదే వాలంటీర్ కి 10,000 జీతాలు ఇస్తానంటున్నారు. అక్కడే మనకు అర్థమవుతుంది జగన్ గారు గెలిచారన్నది. సో తిరిగి మనకి ఇలాంటి అభివృద్ధి కావాలి అనుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఓటేసి, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ గారి గవర్నమెంట్ తిరిగి రావాలన్నది నా కోరిక.